న్యూస్ ఏలూరులో కాల్మనీ దందాలు ఆగటం లేదు. బాధితులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తీసుకున్న అప్పుకు పదింతలు చెల్లించినా లైంగిక వేధింపులు ఆగడం లేదని మహిళలు ఆవేదన చెందుతున్నారు. అధిక వడ్డీలు చెల్లించలేక అప్పులు తీర్చలేక ఊరు వదిలి వెళ్లిపోతున్నారు బాధితులు. ఏలూరులో కాల్మనీ దందాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. అవసరం కోసం వేలల్లో అప్పు తీసుకుంటే లక్షల్లో డబ్బు దండుకుంటున్నాయి కాల్మనీ గ్యాంగులు. పదుల సంఖ్యలో బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులు ప్రజా ప్రతినిధుల ముందు వెళ్లబోసుకుంటున్నారు. తమకు న్యాయం జరగకపోతే తమ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని వాపోతున్నారు. 10 లక్షల పైచిలకు కట్టాము, అయినా ఇంకా కడుతూనే ఉన్నాం. గత కొంతకాలంగా ఈ మేడపాటి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి వల్ల మానసికంగా శారీరకంగా చాలా హింసలకు గురవుతున్నాం. అర్ధరాత్రి పూట్ల ఇంట్లో మగవాళ్ళు లేని టైంలో వచ్చి అతను అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్యంగా మాట్లాడడం, ఇంట్లో వెళ్లమన్నా కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం, వచ్చేదాకా ఉంటాను అని అనడం, చేతులు తాకడం లాంటివి చేయడం చాలా ఇబ్బంది పెట్టాడండి. మాతో పాటు పిల్లలు కూడా. తీసుకున్న అప్పుకు పదింతలు చెల్లించామని, అయినా లైంగిక వేధింపులు ఆగలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. అధిక వడ్డీలు చెల్లించలేక అప్పులు తీర్చలేక ఊరు వదిలి వెళ్లిపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. 2021 నుంచి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఆయన వల్ల అప్పులైపోయాం, ఆ అప్పులన్నీ తెచ్చి ఆయనకే కట్టాం. ఇంకా కట్టాలని వేధిస్తున్నారు. ఇప్పుడు మాకు కనీసం కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా లేదు. ఆయన వల్ల మాకు ఉండే పరువు కూడా పోయింది. బయట కూడా ఆయన ఇంకా చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. అసలు ఫోన్ చేస్తే అన్నం కూడా మానేసి వెళ్లాల్సి వచ్చేదండి. ఆయన ఫోన్ చేస్తే అంత ఇబ్బంది పెట్టేవాడు. ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే చావలేం బతకలేం అన్నట్టు ఉంది. ఇంకా మా వల్ల అవదండి, ఏదో న్యాయం మీరే చెయ్యాలి. స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ దృష్టికి కాల్మనీ గ్యాంగ్ల ఆగడాలను తీసుకువెళ్లారు 60 మంది బాధితులు. అధిక వడ్డీలు వసూలు చేస్తున్న కాల్మనీ గ్యాంగులకు ప్రభుత్వం బుద్ధి చెబుతుందన్నారు ఎమ్మెల్యే బడేటి చంటి. అధిక వడ్డీలు వసూలు చేస్తున్న మేడపాటి సుధాకర్ రెడ్డి, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. మరి ఏలూరులో అత్యధిక వడ్డీలు తీసుకుంటున్నామని చెప్పి ఏదైతే కాల్మనీ వ్యాపారం చేస్తున్నారని చెప్పి మేడపాటి సుధాకర్ రెడ్డి, అలాగే మహమ్మద్ అఖిల్ రెహమాన్, అలాగే గోడవల్లి విద్యాసాగర్, రాజేష్, అలాగే లావణ్య, వీళ్ళందరూ అనపర్తి చుట్టుపక్కల వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర లక్షకి 20,000 రూపాయలు వడ్డీకి ఇస్తూ వీళ్ళ దగ్గర నుంచి రక్తం పీల్చినట్టుగా వీళ్ళ దగ్గర వడ్డీ పిలుస్తూ ఇవాల్టి వరకు కూడా అసలు తీరలేదని చెప్పి వీళ్ళందరితో కూడా బాధితులు నా దగ్గర రావడం జరిగింది. ఎస్పీ గారు నోటీసులో పెట్టి వీళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోమని చెప్పి నేను ఎస్పీ గారికి చెప్పడం జరుగుద్ది. కాల్మనీ పేరుతో మేడపాటి సుధాకర్ రెడ్డి అరాచకాలను, కాల్మనీ గ్యాంగుల వేధింపులను జిల్లా ఎస్పీ, కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధపడుతున్నారు బాధితులు. అరాచకాలు, వేధింపులు తాళలేక ఇప్పటికే ఊరు వదిలి వెళ్లిపోయిన బాధితులు సైతం తిరిగి వచ్చి ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో ఏలూరు పరిసరాల్లో ఇంకా ఎంతమంది బాధితులు బయటకొస్తారు, ఇంకెన్ని అన్యాయాలు వెలుగు చూస్తాయనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.